హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలితాస్ దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీస్లో నిన్నైతే లడ్డు చేశాను కదా, ఈరోజు అయితే బర్ఫీ ప్రిపేర్ చేశానండి. అయితే నేను ఈ స్వీట్ని బర్ఫీ స్టైల్లో చేశాను, కానీ కంప్లీట్ నేమ్ అయితే ఏం అనుకోలేదు. అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నాను కాబట్టి స్వీట్ అంతా అయిన తర్వాత టేస్ట్ చూసి అది బాగా వస్తే దానికి ఒక మంచి పేరు పెడదామని ఫిక్స్ అయ్యానండి. ఇప్పుడు దానికోసం స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పల్లీలు చక్కగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము కొంచెం శనగపిండి 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకొని ఘీలో వేయించుకోవాలి. ఇది వేయించేటప్పుడు కొంచెం ఉండలుగా కడుతుంది. కొంచెం దగ్గరుండి నీట్గా ఉండలు లేకుండా వేయించుకోవాలి. వీలైనంత వరకు లంప్స్ లేకుండా చూసుకోండి. అంటే కొంచెం ఎక్కడైనా చిన్నగా ఉంటాయి, కానీ ఫైనల్గా స్వీట్ అయ్యేసరికి ఏమీ ఉండవు, కంగారు ఏం పడాల్సిన లేదు. చూసారు కదా, శనగపిండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. అంటే పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే బెల్లం పౌడరు యాడ్ చేస్తున్నాను. షుగర్ కావాల్సిన వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎవరికి ఏది ఇష్టపడితే అది యాడ్ చేసుకోండి. స్వీట్ కోసం నేనైతే బెల్లం యాడ్ చేశాను. బెల్లం కూడా బాగా మిక్స్ చేసి నెక్స్ట్ కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లము శనగపిండి అంతా ప్రాపర్గా మిక్స్ అవ్వాలి అంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అయిపోయింది. చూసారు కదా, మొత్తం అలా తిప్పుతూనే ఉండాలండి, ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. అలా కలుపుతూ ఉంటే మొత్తం కరిగిపోతుంది, నీట్గా అయిపోతుంది. చూసారు కదా, బెల్లం అంతా బాగా కరిగి బబుల్స్లా వస్తుంది. అంటే పాకం, అది బెల్లం బాగా మెల్ట్ అయ్యి పాకంలా వస్తుంది. కంటిన్యూస్గా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకటే డైరెక్షన్లో అలా కలుపుతూ ఉంటే ఎక్కడైనా ఉండలుగా ఉన్నా సరే అది మొత్తం మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి కొంచెం థిక్గా అయినంత వరకు దగ్గర ఉండి అలా కలుపుతూ ఉండాలండి. ఈ లోపుగా మనము ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని మొత్తం తోలంతా తీసేసి నీట్గా మొత్తం అంతా ఒలిచేసి, అంటే తొక్కతో కావాలి అనుకున్న వాళ్ళు అలా మిక్సీ వేసుకోవచ్చు డైరెక్ట్గా. నేనైతే తీసేసాను. తీసేసి వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని, ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా ఇందాక ఎలా ఉంది అది మిశ్రమము. ఇప్పుడు కొంచెం థిక్నెస్ అయితే అయింది కదా, అందులో ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నటువంటి పల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఈ పల్లీల్లో ఉండే ఆయిల్ కూడా అది బయటకు రిలీజ్ చేసుకొని చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి ఫైనల్గా ఎలా అవుతుందో, బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత అలా మిక్స్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పాటు. అప్పుడు అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుంది, ఇంకా థిక్ డో లాగా రెడీ అయిపోతుంది. అప్పుడు లాస్ట్లో మనము ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలన్నమాట. ఘీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా బర్ఫీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మన స్వీట్ రెసిపీ బర్ఫీ పీసెస్గా కావాలి కదా మనకి. సో దానికోసం ఒక ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దానికి ఘీ అప్లై చేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి దీనిపైన వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నాదైతే ప్లేటు చాలా పెద్దగా ఉందండి, కానీ నేను చేసింది చాలా తక్కువ కదా, కానీ దాంట్లోనే నీట్గా పెట్టేసి చూడండి స్ప్రెడ్ చేస్తున్నాను. చేతులు అయితే బాగా కాలిపోతూ ఉన్నాయి, ఇంకా నేను చేయలేకపోయాను. ఇంకా స్పూన్ కానీ ఏదైనా యూజ్ చేసి చేద్దామని చెప్పి ఒక స్పాచులా తీసుకొని దాంతో స్ప్రెడ్ చేసేసాను. అప్పుడు నాకు ఈజీ అయిపోయిందండి. చేతులు అయితే అబ్బాబా కాలిపోతున్నాయి, ఎర్రగా అయిపోయి. చూసారా స్పాచులాతో ఎంత నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. మీకు నేను చేసేటప్పుడు చూస్తేనే అర్థమైపోతుంది స్వీట్ ఎంత బాగా వచ్చింది అని చెప్పి. బర్ఫీ అయితే రెడీ అయిపోయింది, కానీ దాని లుక్ మాత్రం కొంచెం నీట్గా చేయాలి కదా, దానికోసం నేను కొన్ని నువ్వులు తీసుకొని స్ప్రింకిల్ చేసి ప్రెస్ చేశాను. అదేవిధంగా క్రాన్బెర్రీస్ కూడా వేసి కొంచెం ప్రెస్ చేసా. లుక్ అయితే సూపర్గా వచ్చింది. ఫైనల్గా టేస్ట్ కూడా చాలా బాగుందండి. నిజంగా నమ్మండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంది. కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఇలా బర్ఫీలాగా పీసెస్గా కట్ చేసుకుంటే సూపర్ యమ్మీ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. అయితే ఫైనల్గా నేను పెట్టిన పేరు అయితే మ్యాజిక్ బర్ఫీ అండి. సూపర్ యమ్మీగా ఉంది. మీరు ఖచ్చితంగా ఈ దివాళీకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది కాబట్టి ష్యూర్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.